హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. బిల్ కౌంటర్ దగ్గర నిలబడి సంధ్య తన చేతులు నలుపుకుంటూ అంతమంది ముందు డబ్బులు లేవని చెబితే తన పరువు పోతుందని భయపడుతూ ఏం చేయాలో తెలియక బెక్కమొహం వేసింది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న ఆదిత్య తన ప్లాన్ సక్సెస్ అయిందని కార్నర్ స్మైల్ ఇస్తాడు. అయితే సంధ్య పడుతున్న ఇబ్బందిని గమనించిన పవన్, స్వప్న వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళారు. పరిస్థితి అర్థం చేసుకున్న పవన్ ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు తీసి బిల్ పే చేసేశాడు. సంధ్య పవన్ వైపు చూసి, పవన్, నువ్వెందుకు కట్టావు అంత అమౌంట్? నీ దగ్గర ఎక్కడిది అని అడిగింది. దానికి పవన్, పర్లేదులే సంధ్య, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాకు తిరిగి ఇచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్దాం. నాకు తెలుసు సంధ్య, ఆదిత్య కావాలని తన గ్యాంగ్ని పిలిచి ఇదంతా చేశాడు, నిన్ను అందరి ముందు తక్కువ చేయాలని. స్వప్న, అవును సంధ్య, ఆదిత్య ఇదంతా కావాలనే చేశాడు. వాడు ఎంత అహంకారి అంటే ఒక అమ్మాయి తనకంటే టాప్లో ఉండడం భరించలేకపోతున్నాడు. టైం వచ్చినప్పుడు వాడి సంగతి మనం ఖచ్చితంగా చూడాలి అని కోపంగా అంటుంది. సంధ్య చిన్నగా నిట్టూర్చి, పోనీలే స్వప్న, ఇప్పుడైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను కదా, అది చాలు. పవన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వారిద్దరితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పవన్ బిల్ పే చేయడం చూసి ఆదిత్య పళ్ళు కొరుకుతూ, తప్పించుకున్నావు సంధ్య, నీ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడి చివరికి నా దగ్గరకు వచ్చి సాయం కోసం అడుగుతావనుకున్నాను. కానీ ఈ పవన్, స్వప్న కలిసి నా ప్లాన్ మొత్తం పాడు చేశారు అని తనలో తానే గొనుక్కున్నాడు. వెళ్తున్న ఆ ముగ్గురు వైపు కోపంగా చూస్తూ అలానే నిలబడి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో సుప్రియ అక్కడికి వచ్చి, అనయ్య, ఇక్కడేం చేస్తున్నావు? పద ఇంటికి వెళ్దాం అని పిలిచింది. ఇక చేసేదేమీ లేక తన కోపాన్ని అణుచుకుని సుప్రియతో కలిసి కారులో ఇంటికి బయలుదేరాడు ఆదిత్య. ఇక రాత్రి అందరూ కలిసి భోంచేస్తున్న సమయంలో అఖిల మెల్లగా తండ్రి వైపు చూస్తూ, నాన్న, నేను ఒక కాఫీ షాప్లో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను అని చెప్పింది. ఆ మాట వినగానే రాఘవ్ గారి చేతిలో ముద్ద అలానే ఆగిపోయింది. ఆయన కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపించింది. బాధగా, వద్దు అఖిరా, నీకు ఎందుకంత కష్టం? నువ్వు ఇంటి బాధ్యతల గురించి ఏం కంగారు పడకు, నేను ఏదో ఒక పని చూసుకుంటానులే అమ్మా అని ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అఖిరా మాత్రం నవ్వుతూ, పర్లేదు నాన్న, అది కేవలం పార్ట్ టైం మాత్రమే కదా, దానివల్ల నా చదువుకి ఏమాత్రం ఇబ్బంది కలగదు. అయినా కానీ ఖాళీగా కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని సర్ది చెప్పింది. ఇక రాఘవ్ గారు ఆమె పట్టుదల ముందు ఏమీ మాట్లాడలేక అలానే మౌనంగా ఉండిపోయారు. అక్కడే ఉన్న సంధ్య అక్క మాటలు వింటున్న తన మనసులో, నా చదువు కోసం, ఆ ఫీజుల కోసం అక్క ఎంత కష్టపడుతుంది, తనకంటూ అసలు సమయమే కేటాయించడం లేదు అని లోపలే బాధపడుతుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ధనుంజయ్ గారు, నీలంబరి గారు అందరూ అక్షయ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఆఫీస్ నుండి వచ్చిన అక్షయ్ త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి అందరితో కలిశాడు. అందరూ కలిసి భోజనం చేయడం మొదలుపెట్టారు. తింటున్న సమయంలో అక్షయ్
తన తమ్ముడు తన చెల్లి వైపు చూసి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడిగాడు. అందుకు సుప్రియ, ఆదిత్య ఇద్దరు గర్వంగా 93% వచ్చిందనయ్య అని చెప్పారు. తమ్ముడు చెల్లి బాగా చదువుతున్నారని తెలిసిన అక్షయ్ సంతృప్తిగా, వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి మెచ్చుకున్నాడు. భోజనం చేస్తూనే అక్షయ్ అక్కడే ఉన్న అఖిలను చూస్తూ, మామ్, డాడీ ఇంకా రాలేదా అని అడిగాడు. అఖిల నవ్వుతూ, లేదు నాన్న, కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. నిజానికి అక్షయ్కు తన తండ్రి అంటే ఎంతో గౌరవం. కానీ తన తల్లి విషయంలో తండ్రి తీసుకున్న నిర్ణయం వల్ల అక్షయ్కు తండ్రి అంటే ఒక రకమైన ద్వేషం, కోపం పెరిగిపోయింది. ఆ గౌరవం లోపలే ఉన్న బయటకు మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. డిన్నర్ పూర్తయ్యాక అక్షయ్ కాసేపు తన తాతయ్య ధనంజయ్ గారితో సమయం గడిపాడు. ఆ తరువాత తన రూమ్కి వెళ్ళి సీక్రెట్ డ్రాయర్లో దాచుకున్న తన తల్లి ఫోటోను బయటకు తీసి చూస్తుంటే సరిగ్గా 6 ఏళ్ల వయసులో తన కళ్ళ ముందే జరిగిన ఆ దృశ్యం కదలాడింది. ఇంట్లో అరుపులు, కేకలు. తన తల్లి, తన తండ్రి ఒకరిపై ఒకరు అరుచుకుంటూ విపరీతంగా గొడవ పడుతున్నారు. అది చూస్తున్న అక్షయ్ భయంతో మూలన నిలబడి ఏడుస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. ఆ జ్ఞాపకం అక్షయ్ మనసును ముక్కలు చేసింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఆ ఫోటోను గుండెలకు హత్తుకున్నాడు. మనసంతా భారంగా మారిపోయి ఆ చేదు జ్ఞాపకాల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే అక్షయ్ తన జ్ఞాపకాలను గదిలోనే వదిలేసి ఆఫీస్కు బయలుదేరాడు. ఆదిత్య, సుప్రియ కూడా తమ కాలేజ్కి వెళ్ళిపోయారు. మరోవైపు అఖిల తన మెడికల్ కాలేజ్ క్లాసులు, కాఫీ షాప్ రెండింటినీ చాలా ఇష్టంగా కష్టపడుతూ మేనేజ్ చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అక్షయ్ ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా రోడ్ పక్కన తన తమ్ముడు ఆదిత్య, సుప్రియ నిలబడి ఉండడం చూసి వెంటనే కారు ఆపి, రేయ్, ఏమైంది, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆదిత్య, కార్ రిపేర్ అయిందన్నయ్య, అందుకే మెకానిక్ కోసం చూస్తున్నాం. అక్షయ్ తన డ్రైవర్ని పిలిచి, నువ్వు ఇక్కడుండి కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకురా, వీళ్ళు నాతో వస్తారు అని చెప్పి ఆదిత్య సుప్రియలను తన కారులో ఎక్కించుకున్నాడు. వెళ్తుండగా సుప్రియ, అన్నయ్య, చాలా దాహంగా ఉంది, ఏదైనా కోల్డ్ కాఫీ తాగుదామా అని అడుగుతుంది. అక్షయ్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలని దారిలో ఉన్న అదే కాఫీ షాప్ ముందు కారు ఆపాడు. ముగ్గురు కలిసి లోపలికి అడుగు పెట్టారు. ఆర్డర్ తీసుకోవడానికి టేబుల్ దగ్గరకు వచ్చిన అఖిల అక్కడ ఉన్న ముగ్గురిని చూసి, ఈ యాటిట్యూడ్ స్టారా అని మనసులో అనుకుంది. ఆదిత్య అఖిలను గుర్తుపట్టి వెటకారంగా, అరే, నువ్వు సంధ్య అక్కవు కదా, ఇక్కడ ఇలా కాఫీలు సర్వ్ చేస్తున్నావా, మీ రేంజ్ ఇదేనన్నమాట అని నవ్వాడు. సుప్రియ వెంటనే, అన్నయ్య, ఆ రోజు నన్ను రౌడీల నుండి సేవ్ చేసింది ఈ అమ్మాయే, తన గురించి తక్కువగా మాట్లాడకు అని ఆదిత్యతో వాదనకు దిగింది. అప్పటి వరకు ఫోన్లో తలదూర్చి సీరియస్గా ఉన్న అక్షయ్ వాళ్ళ గొడవకుని తల పైకెత్తి చూశాడు. రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని జుట్టుని పోనీటైల్లా కట్టి నుదుటున మెరుస్తున్న చిన్న స్టిక్కర్, తెల్లని ముఖం, ఎర్రని పెదవులు, అన్నిటికీ మించి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఆత్మవిశ్వాసం అక్షయ్కి తన కళ్ళను తనే నమ్మలేనంతగా అనిపించింది. అమ్మాయిలంటే అసహ్యం అనుకునే అక్షయ్ మనసులో మొదటిసారి ఒక అమ్మాయిని చూసి ఒక తెలియని అనుభూతి కలిగింది. అలా ఒక క్షణం ఉండిపోయాడు. ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ అతన్ని
ఆశ్చర్యపరిచాయి. అక్షయ్ అలా చూస్తుండగానే ఆదిత్య మళ్ళీ వెటకారంగా, ఏంటకిరా గారు, ఏం మాట్లాడరేంటి? మెడిసిన్ చదువుతున్నామన్నారు, తీరా చూస్తే ఇక్కడ గ్లాసులు కడుగుతున్నారా అని నవ్వుతుంటే అకిరా ఏమాత్రం తడబడకుండా ఆదిత్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ